దైవభక్తి సాధన అనేటువంటి దానికి సంబంధించిన కొన్ని విషయాలను మనం ఆలోచన చేస్తున్నాం. దేవుడు తన ఎడల భయభక్తులు కలిగిన వారి జీవితాలను తన యొక్క పరిశుద్ధ గ్రంథంలో మన కొరకు వ్రాయించాడు. రాయించి ఇచ్చినటువంటి ఈ సంగతులను మనము దేవుని యొక్క వాక్యం ద్వారా విని నేర్చుకుంటూ జీవగ్రంథంలో ఉన్న వారి పేర్లు వారి జీవితాలకు తగినట్టుగా మనందరి యొక్క జీవితాలను పరీక్షించుకుంటూ ఆ విధంగా మన బ్రతుకులు ఉన్నాయో లేవో సరిచేసుకుంటూ జీవగ్రంథంలో మన పేరును ధృవీకరించుకునే క్రమంలో మన బ్రతుకులు మార్చుకోవాలని మరొకసారి మీకు తెలియజేస్తూ ఈ పాఠాన్ని మనం ఆలోచిస్తున్నాం. పూర్వకాలము నుండి యేసుప్రభు వారు భూమి మీదకి వచ్చేంత వరకును, అలాగే పరిశుద్ధ గ్రంథం వ్రాయబడి గ్రంథస్థం చేయబడేంత వరకు కూడా అనేక మంది భక్తుల యొక్క జీవితాలను దేవుడు తన గ్రంథంలో వ్రాయించాడు. ఇందులో విశేషమైన సంగతి ఏమిటంటే, పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో చూపించబడిన భక్తి జీవితం ఖచ్చితంగా నమ్మదగినదై ఉంటుంది. ఎందుకు అంత ఖచ్చితంగా మీకు తెలియజేస్తున్నంటే, ఒకసారి గ్రంథాన్ని తెరిచి మీరు తిమోతికి రాసిన పత్రికలో 4వ అధ్యాయం తిమోతికి రాసిన మొదటి పత్రికలోని 4వ అధ్యాయంలో 7, 8, 9 వచనాలను మనం చదవగలిగితే, అపవిత్రమైన ముసలమ ముచ్చటలను విసర్జించి దేవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకొనుము. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమవును కానీ దైవభక్తి ఇప్పటి జీవం విషయములోనూ రాబో జీవం విషయములోనూ వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును. ఈ వాక్యము నమ్మతగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. దైవభక్తి సాధన చెయ్యాలి. మీరు దైవభక్తిని చేయటం వలన ఈ జీవితంలో రాబో జీవములో కూడా గొప్ప ప్రయోజనాన్ని, లాభాన్ని పొందుతారు అనేటువంటి ఈ వాక్యం ఏదైతే ఉందో ఇది నమ్మతగినది అని అన్నాడు. ఏమన్నాడు? నమ్మతగినది అన్నాడు. నెట్ లేకుండా రాదు, అది కూడా. అర్థమైందా? కాబట్టి దైవభక్తి లాభదాయకాన్ని గురించి, అది రాబో జీవితానికే ఎక్కువగా ప్రయోజనాన్ని చేకూర్చేదిగా వ్రాయబడినటువంటి ఈ మాట నమ్మతగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదినే ఉంది అన్నాడు. పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది అంటే ఏ విధమైనటువంటి అనుమానమో అవసరమో లేదు. భక్తి జీవితానికి దేవుడు మెచ్చేటువంటి భక్తిని చేయటం మీకు ఈ జీవంలో రాబో జీవంలో కూడా ప్రయోజనకరమైందనే మాట ఎంతో నమ్మదగినటువంటి మాట. ఈ నమ్మదగినటువంటి భక్తి మార్గాన్ని మనము చులకనగా చూడకూడదనే ఉద్దేశంతో మీకు ఈ మాటలు తెలియజేస్తున్నాను. ఇందులో ఒక ప్రత్యేకమైనటువంటి విషయం ఏంటంటే, ఈ పరిశుద్ధ గ్రంథంలో మనము భక్తుల యొక్క జీవితాలను చూస్తున్నామే, ఆ భక్తులు కల్పిత పాత్రలు కారు. ఈ భూలోకంలో ఆయా మత సంబంధమైనటువంటి గ్రంథాలలో ఉన్నటువంటి అనేకమైన పాత్రలు కల్పిత పాత్రలు. అవి ఎంతవరకు నిజమో, ఎంతవరకు నిజాయితీగా ఉన్నాయో నిజంగా మనకు తెలియదు. అందులో ఎన్నో కల్పితాలు ఉన్నాయి. వాస్తవానికి నిజానికి నిరూపణకు నిలవబడేటువంటి ఆధారాలు
ఇతర మత గ్రంథాలలో మీకు కనిపించవు. దైవ గ్రంథమైనటువంటి బైబిల్లో చూపించబడిన ఏ విషయమైనా సరే అది ఎంత గొప్పది అని అంటే, ఈ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను, బాగా మీ మనసును అందించుకోండి. అదేమిటంటే, మనము క్రైస్తవులం. వాస్తవానికి క్రైస్తవులు అనేటువంటి ఈ పేరు కంటే క్రీస్తు జనాంగం లేక మెస్సియా జనాంగం అనేది వాస్తవమైనటువంటిది. సరే, క్రీస్తును ధరించుకున్నటువంటి వాళ్ళందరూ క్రైస్తవులు అనబడుతున్నారు. ఈ క్రీస్తును ధరించుకుని ఈ క్రైస్తవులందరికీ మూల పురుషుడు లేక మూల రాయి, పునాది రాయి ప్రభు అయిన క్రీస్తు. క్రీస్తు ఇశ్రాయేలీయుల యొక్క వంశంలో నుంచి వచ్చినటువంటి వాడు. ఇశ్రాయేలు 12 గోత్రాలలో యూదా గోత్రంలో పుట్టినటువంటి వాడు. ఇశ్రాయేలీయులు అనబడే వాళ్ళు యాకోబు అనేటువంటి ఒకని సంతానం. ఆ ఒక్కని యొక్క తండ్రి గారు ఇస్సాకు, ఆ ఇస్సాకు తండ్రి గారు అబ్రహాము గారు తండ్రి గారు అయినటువంటి తెరహు. వాళ్ళందరూ కూడా షేము సంతానము. షేము నోవాహు సంతానం. నోవాహు ఈ విధంగా షేతు సంతానము. షేతు ఆదాము సంతానం. ఈ విధంగా ప్రతిదానికి కూడా చక్కటి క్రమము, ఆధారము, పేర్లతో సహా వారు బ్రతికినటువంటి బ్రతుకు, వారు జీవించినటువంటి కాలం, ఇంత అద్భుతమైనటువంటి ఆధారాలు పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తిని గురించి దేవుడు రాయించాడు. అలాంటప్పుడు పరిశుద్ధ గ్రంథంలో చూపించబడినటువంటి భక్తి జీవితమైన, పరిశుద్ధ గ్రంథంలో మీ కొరకు రాయించినటువంటి పరలోకము గూర్చైనా, నరకాన్ని గూర్చైనా, దేవుని గూర్చైనా, పరిశుద్ధులను గూర్చైనా అన్నీ కూడా నమ్మదగిన వాస్తవాలు, కల్పిత పాత్రలు కావు, కల్పితాలు కావు. అందుకని ఈ మాట నమ్మదగినది. దేవుని యొక్క వాక్యము మీకు భక్తి పాఠాన్ని నేర్పేదై ఉన్నప్పుడు ఆ భక్తిని అనుసరించడానికి మనము వెనక ముందు ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. అందుకనే కొంతమంది భక్తుల జీవితాలు చూసినప్పుడు అవి కల్పిత పాత్రలు కాదు, వారు దేవుని యందు నిజముగా భయభక్తి కలిగినటువంటి జీవించిన జీవితాలు. కనుక వారి పేర్లు ఇటు జీవగ్రంథంలో రాసి ఇవ్వటం వెనకాల ఉద్దేశం, అన్ని తరాలలో ఉన్నవారు అట్టి దైవభక్తిని అనుసరించి బ్రతకాలి అని. ఆ సంగతిని మనము మరవకూడదు. ఈ క్రమంలో మనం ఏం చేసామంటే, మరి హనోకు గారి యొక్క భక్తి జీవితాన్ని గురించి ఆలోచించాం. దైవభక్తి కలిగిన వారి ఆధారాలను చూసాం మనం. ఎందుకంటే దేవుడు చెప్పినటువంటి భయభక్తిని అనుసరించి బ్రతికే క్రమంలో మనం ఏం చేసే ప్రమాదం ఉందంటే, మనం బ్రతకలేం. ఇంత భక్తిగా బ్రతికితే ఈ భూమి మీద జీవించలేం. ఇంత యథార్థంగా, ఇంత పవిత్రంగా, ఇంత నిర్దోషంగా బ్రతకటం అంటే ఇది చాలా కష్టం. ఎవడున్నాడు ఈ భూమి మీద క్రైస్తవుడు, ఎవడున్నాడు నిజమైనటువంటి భక్తుడు అని మాట్లాడేటువంటి మాటలు, చెడిపోయినటువంటి వ్యవస్థను చూసి భక్తిగా బ్రతక చేతగాని వాడు మాట్లాడేటువంటి మాటలు అవి. తన శరీరాన్ని, నోటిని అదుపు చేసుకోగలిగి భక్తి మార్గమును సాధన చేయగలిగితే నిజంగానే దేవుడు కోరిన భక్తిపరుడుగా మనుషులు భూమి మీద జీవించగలడనడానికి సామాన్య మానవులు మొదలుకొని భూమి మీద ధనవంతుల వరకు, రాజుల వరకు కూడా ఏ విధమైనటువంటి భక్తి జీవితాన్ని కలిగి ఉన్నారో దానిని మనము నేర్చుకుంటున్నాం. సామాన్యులు ఉన్నారు ఇందులో, ధనవంతులు కూడా ఉన్నారు. అబ్రహాము ధనవంతుడే. అబ్రహాం ధనవంతుడే కాడా? గొప్ప ధనవంతుడు. అతని ఇంట్లో సుమారుగా 936 మంది పనివాళ్ళు కలిగినటువంటి వాడు ఆయన. అంటే ఎంత ఆస్తిపరుడై ఉండలో. ఆ దేశమందు అతని గురించి గొప్ప వెండి బంగారములు కలిగినటువంటి ధనవంతుడు అని ఆదికాండం 13వ అధ్యాయం 2-3 వచనాలు చదువుతాం. కాబట్టి అబ్రహాం గొప్ప ధనవంతుడు, యోబు గారు గొప్ప ధనవంతుడు. ఆ దేశమందు అతని లాంటి ధనవంతుడు లేడు. అటువంటి ధనవంతులు కూడా ఉన్నారు. అలాగే ఇశ్రాయేలు ప్రజలని దాదాపు 40 సంవత్సరాలు ఏకధాటిగా పరిపాలన చేసినటువంటి దావీదు అనేటువంటి రాజు ఉన్నారు, సొలొమోను ఉన్నాడు, అలాగా సౌలు రాజు గారు ఉన్నారు. సో వీళ్ళందరినీ మీరు చూస్తుంటే వీళ్ళందరూ భక్తి మార్గాన్ని అనుసరించి బ్రతికారు. దేవుడు ఎంత ఖచ్చితమైన వాడో అనే దాన్ని చూపించడం కొరకు కొంతమంది భక్తి జీవితాన్ని అనుసరించినా కూడా చిన్న చిన్న తప్పుల విషయంలో కూడా దేవుడు చాలా సీరియస్గా తీసుకున్నాడు. ఎందుకంటే వారిని జీవగ్రంథములో దేవుడు వ్రాయించదలిచినప్పుడు వారి యొక్క
లోపం విషయంలో ఎవరైనా దానిని ఆధారంగా తీసుకొని మరి ఎక్కువగా తప్పులు చేసే ప్రమాదం ఉంటుంది కనుక రాబోయే తరాల వారు అలాంటి తప్పులు కూడా చేయకుండా ఉండడం కొరకు చిన్న చిన్న తప్పులు భక్తుల జీవితాల్లో కనబడ్డా దానికి ఎక్కువ శిక్షను వారు భరించేటువంటి పరిస్థితిని, దేవుని తీర్పులను వారు అనుభవించేటట్టుగా దేవుడు చేశాడు. తిరిగి ఆ విషయాన్ని కూడా గ్రంథంలో రాయించాడు. అంటే మనం ఎంత భక్తిపరులమైనా భక్తి మార్గాన్ని విడిచి చిన్న చిన్న పొరపాట్లు చేసినా సరే దాని విషయమై మనము భయంకరమైన తీర్పును ఎదుర్కోవలసి ఉంటుందనే సత్యం వారి భక్తి జీవితాలు, వారి లోపాలు కూడా మనకు తెలియజేస్తూ వచ్చాయి. అంతేకాకుండా మరి అతి సామాన్యమైనటువంటి వాళ్ళు భూమి మీద భయభక్తులు కలిగి బ్రతికారు. మరి ఎంతమందిని గురించి మీరు ఆలోచన చేసిన ఒక హనోకును గురించి మీరు ఆలోచన చేస్తే, హనోకు పెద్ద ధనవంతుడు అనేటువంటి విషయం అయితే మీరేమీ చూడరు. కానీ హనోకు అనేటువంటి ఆయన 65 సంవత్సరాలు తన కుటుంబ జీవితంలో కొంత వ్యర్థంగా గడిపినప్పటికీ తిరిగి మిగిలిన 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు. కుమారులను కుమార్తెలను కంటూ ఎంత కష్టపడ్డాడో పిల్లల్ని పెంచడానికి, ఎంత శ్రమ పడ్డాడో. పిల్లల్ని పెంచేటువంటి విషయానికి వచ్చేసరికి మేము మా తల్లిదండ్రులకు 5గురు సంతానం. ఈ 5గురు సంతానాన్ని వారు చదివించడానికి స్కూల్ డ్రెస్ కూడా మరి చెనిగిన వాటిని వేసుకొని పోవాల్సినటువంటి పరిస్థితి. ఎవరైనా ఇస్తే బట్టలు వేసుకొని పోయేటువంటి పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు ఎంతో కష్టపడ్డారు. 5గురు సంతానాన్ని పెంచడం ఎంత కష్టం. కేవలం ఒక 40-50 సంవత్సరాల క్రింద పరిస్థితే ఇంత భయంకరంగా ఉంటే మరి ప్రారంభ దినాలలో ఎంత భయంకరంగా ఉంటుంది. కాబట్టి అలాంటి పరిస్థితిని మీరు చూస్తే ఎంత కష్టపడి పిల్లల్ని పెంచారో తెలియదు. కాబట్టి ఎన్నో వ్యయ ప్రయాసాలకు ఓర్చుకున్నవారు, కష్టపడ్డారు, శ్రమ పడ్డారు. కానీ దేవుని యందున్న వారి భక్తి విశ్వాసాలను వారు ఎప్పుడూ కోల్పోలేదు. కాబట్టి మనము భయభక్తి కలిగి జీవించడానికి రకరకాల కారణాలు చూపించే ప్రయత్నం ఎప్పుడూ చేయకూడదు. మీరు ఏ విధంగా బ్రతక ఉద్దేశించి మీరు నిర్ణయం తీసుకుంటారో దాని ప్రకారంగా మీరు బ్రతకగలరు. నేను భక్తిగా ఇలాగ బ్రతకగలను అనుకుంటే బ్రతకగలవు. పరిస్థితుల ప్రభావాన్ని బట్టి సరే ఈసారి తప్పు చేసేద్దాంలే అనుకుంటే తప్పు చేసేస్తావు. తప్పు చేయకూడదు, ఒకసారి కూడా తప్పు చేయకూడదురా అనుకుంటే చెయ్యం. నాకున్నటువంటి కొంతమంది స్నేహితులు సినిమా హాల్కి ఒకసారి చాలా బాగుంది సినిమాకి వెళ్దాం రండి అని నన్ను పిలుస్తారు. పిలిచినప్పుడు నేనేమనుకుంటాను తెలుసా, నా 46 సంవత్సరాల జీవితంలో ఇప్పటివరకు నేను సినిమా థియేటర్కి వెళ్ళి సినిమా చూడలేదు. నా హిస్టరీని ఎందుకు పాడు చేసుకోవాలా? నాకై నేనే నా నిర్ణయాన్ని ఎందుకు నా వ్యక్తిత్వాన్ని పాడు చేసుకోవాలా? ఎందుకు నేను ప్రలోభనలో అలాగ అనుకుంటాను. నేను ఎందుకు ఇలాగ మారిపోవాలా? ఎవడో పిలిచాడని. స్నేహితుడైతే స్నేహితుడు తర్వాత. సో ఏమనుకుంటాం? నేనేమంటున్నానంటే మీరు నిర్ణయం తీసుకుంటే ఎటువంటి పరిస్థితుల యొక్క ప్రభావం మీ మీద పడ్డా మీరు తప్పు చేయకుండా భక్తిగా ఉండగలరు. భక్తి మార్గమును అనుసరించాలని నిర్ణయం తీసుకుంటే మిమ్మల్ని భక్తి మార్గము నుంచి తొలగించడానికి అపవాదికి కూడా అంత సులువైన కార్యమేమీ కాదు. అపవాది కూడా మిమ్మల్ని మోసం చేయాలంటే వాడుకున్న సమస్త బలాన్ని ఉపయోగించాలి. అర్థమవుతుందా? చాలా బలాన్ని ఉపయోగించాలి వాడు. తెస్సలోనికి 2వ పత్రికలో 2వ అధ్యాయము, తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయంలో అపవాదిని గురించి మాట్లాడుతూ, అపవాది తన దేవుని పిల్లలను మోసగించేటువంటి క్రమంలో వాడు ఉపయోగించి వాడి తంత్రం కోసం భక్తుడు ఇలా తెలియజేశాడు. 9వ వచనం నుంచి ఇలా వ్రాయబడింది చూడండి. తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రికలోని 2వ అధ్యాయము 9వ వచనం. నశించుచున్నవారు తాము రక్షించబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి గనుక అన్నాడు. అర్థమైందా? నశించటానికే తాము సిద్ధపడి నశించుచున్నవారు తాము రక్షించబడుటకై సత్య విషయమైన ప్రేమను, అంటే వాక్య సంబంధమైన ప్రేమను వాళ్ళు అవలంబించలేదు. అంటే వారికి ఏమి ఇష్టం లేదు, సత్య సంబంధమైన విషయాలను అనుసరించి నడవటానికి వాళ్ళకు ఇష్టం లేకపోయింది. అది వారి ఇష్టం, వారికి ఉన్న స్వాతంత్రం. తర్వాత ఏమన్నాడు? కనుక వారు అలాంటి నిర్ణయానికి వచ్చేసినందుచేత వాని రాక
అంటే ఎవడు వీడు, వాడెవడు అని అంటే అపవాదిని గురించి మాట్లాడుతున్నాడు. పైన వాని గురించి మాట్లాడుతూ ధర్మ విరోధి అన్నాడు. వాని గురించి, అపవాదిని గురించి మాట్లాడుతున్నాడు అన్నమాట. రైట్. వాని రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ. ఇప్పుడు నువ్వు సత్య సంబంధమైన ప్రేమను అవలంబించలేదనుకో, నువ్వు దేవుని వాక్యాన్ని వినడానికి, నేర్చుకోవడానికి, బ్రతకడానికి నీకు ఇష్టం లేకపోయే పక్కన పడేసినా సరే, నిన్ను మోసంలో పడేయడానికి కూడా, అబద్ధ మార్గంలో నడిపించడానికి కూడా అపవాది ఎంత బలాన్ని ఉపయోగించాలో చెప్పాడు అక్కడ. ఎందుకంటే సత్య విషయమైన ప్రేమను అవలంబించి బ్రతకాలన్నది నీ ఇష్టమే. సాతాను యొక్క మార్గాన్ని అనుసరించి నడవాలన్నా కూడా నీ ఇష్టమే. నీ ఇష్టం లేకుండా, నీ నిర్ణయం లేకుండా అపవాది కూడా నీతో వాడి పని చేయించుకోలేడు. చదువు చూడండి ఎంత బాగుంటుందో. సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయారు కనుక వాని రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోను అన్నాడు. వానికి ఎన్ని రకాల తంత్రాలు ఉన్నాయో, వాడికి ఎంత బలం ఉందో అంత బలాన్ని నీ మీద ప్రయోగిస్తాడు వాడు. అంటే అంత బలం ఉపయోగించాలని అంటే, అవును, మానవుడు దేవుని ప్రణాళికలో ఉన్నటువంటి నరుడు అంత గొప్పవాడు. దేవుడు చేసినటువంటి మనుషులు అంత గొప్పవాళ్ళు. అందుకనే మాట్లాడుతున్నాడు. తర్వాత నానా విధములైన సూచక్రియలతోనూ, ఇక నిన్ను నమ్మించడానికి, నిన్ను మోసం చేయడానికి, నిన్ను పాపంలో పడేయడానికి, దేవుని నీతి నుంచి తొలగించడానికి వాడికి ఎంత అవసరమో అంత ఉపయోగిస్తాడట. సమస్త బలముతోనూ, సమస్త మోసముతోనూ, నానా విధములైన సూచక్రియలతోనూ, మహత్కార్యములతోనూ, దుర్నీతిని పుట్టించే సమస్త మోసంతోనూ నశించుచున్న వారిలో సాతాను కనుపరచు బలమును, బాబోయ్, నిన్ను పాపం చేయించి దేవుని నీతి నుంచి దారి మళ్లించటానికి కూడా నీ నిర్ణయాన్ని దాటి అపవాది ఏమీ చేయలేడు. నేను మీకు చెప్పదలచిన విషయం ఏంటంటే, మీరు దైవభక్తిని అనుసరించి బ్రతకాలని నిర్ణయం తీసుకుంటే, భూమి మీద మనుషులే కాదు, ఒక దుష్టశక్తి అనేవాడు ఒకడు ఉంటే వాడు కూడా మిమ్మల్ని 1% కూడా మీతో పాపము చేయించలేడు. అది నీవంటే అది. అలాగే నేను పాపం చేయటానికి కాదు, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించటానికి కూడా, దేవుని యందు నమ్మకం ఉంచండి బాబు అని చెప్పడానికి కూడా దేవుడు కూడా తన బలాన్నంతటినీ నీ ముందు ఉపయోగించినా నీవు మారవు. ఎందుకంటే నిన్ను అంత స్వతంత్రుడిగా దేవుడు నిన్ను చేశాడు. నిన్ను ఏమైనా మార్చేసి తీసుకొచ్చి ప్రభువుని నమ్ముకునేటట్టుగా క్రైస్తవుడుగానో దేవుని కుమారుడుగా మార్చేయగలడు. కానీ నీ విఘ్నతకి, నీ వివేకానికి, నీ తెలివికి, నీ బలానికి, నీ జ్ఞానానికి, వీటన్నిటికీ వేరుగా ఆయన బలవంతంగా నిన్ను తన భక్తి మార్గంలోనికి తీసుకొని రాడు. అందుకని నువ్వు వస్తే ఎలా రా? నీ పూర్ణ వివేకంతో రా, నీ పూర్ణ బలంతో రా, నీ పూర్ణ శక్తితో రా, నీ పూర్ణ జ్ఞానంతో రా, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ మనసుతో నువ్వు హృదయపూర్వకంగా సిద్ధపడే వస్తేనే నేను అంగీకరిస్తా, నువ్వైనా నీ అర్పణైనా. కాబట్టి మీ భక్తి జీవితాన్ని గురించి మాట్లాడుతున్నాను. సామాన్యులు మొదలుకొని సామంతుల వరకు, బీదవారు మొదలుకొని ధనవంతుల వరకు అందరూ కూడా భక్తి జీవితాన్ని అనుసరించిన మహానుభావులు జీవగ్రంథంలో ఎంతోమంది ఉన్నారు. కనుక భూమి మీద మీరు భక్తి జీవితాన్ని అనుసరించి నడవటానికి ఏవేవో కారణాలు దయచేసి చెప్పకూడదు. ఉద్యోగం అని, భార్య అని, భర్తని, పిల్లలని, కుటుంబం అని, వ్యాపారం అని, స్నేహితులని, లోకం అని, లోక ప్రభావం అని, పరిస్థితులని, అవన్నీ కానే కాదు. ముందు మీరేంటో మీకు తెలియాలి. మీరు చాలా ధైర్యవంతులు, మీరు చాలా స్వతంత్రులు, మీరు చాలా బలవంతులు, మీరు అధములు కారు, బలహీనులు కారు. ఏ విషయంలో కూడా మీరు చేతకాని వారు కాదు. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా సరే, ఇలాగ నిర్ణయాలు తీసుకొని భక్తినటువంటి మహానుభావులు ఎంతోమంది నీకు పరిశుద్ధ గ్రంథంలో కనిపిస్తారు. అలాంటి వారిలో చెప్పుకోదగినటువంటి వ్యక్తి మరి షద్రకు, మేషక్, అబేద్నెగోలు ఉన్నారు, మీకు తెలుసు కదా. దానియేలు ఉన్నారు. వాస్తవానికి వీళ్ళు బబులోను దేశంలో బానిసలుగా కొనుపోబడ్డారు. ఏమయ్యారు?
బానిసలుగా కొనిపోబడ్డారు. బానిసలుగా కొనిపోబడ్డారు అని అంటే అక్కడ వారి రాజు ఏం చెప్పినా కూడా దానిని మారు మాట్లాడకుండా, ఎదురు చెప్పకుండా చెయ్యాలి. అర్థమైందా లేదా? ఎదురు చెప్పడానికి లేదు. పోయిందే బానిసత్వం. బలవంతంగా తీసుకొని వెళ్ళిపోయారు. ఇశ్రాయేలీయులు యూదా రాజులందరినీ జయించి పూర్తి అధికారంతో వాళ్ళని తీసుకుని వెళ్ళిపోయాడు. రాజవంశానికి చెందిన చురుకైనటువంటి యవన బిడ్డలను తీసుకుని పోయి వారి సంస్థానంలో జ్ఞానము, వారి విద్యాభ్యాసాలు నేర్పించి వారి సంస్థలను పనివాళ్ళుగా పెట్టుకోవడానికి తీసుకెళ్ళిపోయారు. అలా తీసుకెళ్ళిపోబడినటువంటి వీళ్ళు యవన బిడ్డలు యాక్చువల్గా బాలదశలోంచి తీసుకొని వెళ్ళిపోయారు. వీళ్ళు రాజుగారు చెప్పిన దానికి వ్యతిరేకంగా ఏది చేయడానికి వీలు లేదు. ఆయన అనుకుంటే ఏమైనా చేసేస్తాడు రాజుగారు. అలాంటి పరిస్థితుల్లో తాను ఒక పెద్ద బంగారు ప్రతిమను చేయించుకొని తన సంస్థానాలు, అంటే తాను జయించి తన సామ్రాజ్యంగా ఉన్నటువంటి ఎన్నెన్ని దేశాలు ఉన్నాయో అందరి రాజులను, అందరి మంత్రులను, అందరిని పిలిపించుకొని గొప్ప విందు ఏర్పాటు చేసి అందరూ దాని ప్రతిష్ఠిత రోజున అందరూ రావాలని చెప్పేసి, అందరూ సాగిలిపోయి నమస్కారం చేయాలని చెప్పేసి ఆజ్ఞ జారీ చేశారు. ఈ క్రమంలో లోకమంతా, ఒక విధంగా చెప్పాలంటే నిజంగా వాళ్ళ సామ్రాజ్యం లోకమంతా అని చెప్పాలి. అంత పెద్ద జనాభా, రాజులు, మంత్రులు, ప్రధానులు ఎంతమంది ఉంటే అంతమంది అందరూ రాజు నెబుకద్నెజరు పెట్టించిన ప్రతిమకు నమస్కారం చేస్తుంటే ఈ పిల్లలు మాత్రం ముగ్గురు, దానియేలు అంటే ఒక స్థితికి వెళ్ళిపోయినాడు కాబట్టి అతను ఏమనలేకపోతున్నారు. వీళ్ళైతే ఇంకా చాలా వాళ్ళ కళ్ళ ముందు ఎదుగుతున్న యవనులు కాబట్టి వీళ్ళ ముగ్గురు ఆ దేవతకి మొక్కుట లేదు అని ఎవడో తెలుసుకొని పోయి రాజుగారి చెవిని పడేశారు. నువ్వు తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు చూసావా, ఆ ముగ్గురు, నువ్వు షద్రక్ అని పేరు పెట్టావు, మేషకు, అబేద్నెగో అని పేరు పెట్టావే, వాళ్ళు నువ్వు పెట్టిన బొమ్మకు, ప్రతిమకు, దేవతకు మొక్కరట అని చెప్పేశారు. ఎవడరా మొక్కనాడో ముందుకు తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత కూడా ఏం చేశాడో తెలుసండి, మరొకసారి అవకాశం కల్పిస్తున్నాడు. చూడండి ఒకసారి అవకాశం కల్పిస్తున్నటువంటి విధానం చూడండి. దానియేలు గ్రంథంలోని 3వ అధ్యాయంలో, దానియేలు గ్రంథం 3వ అధ్యాయం, నేను మీకు ఇక్కడ చెప్పదలిచినటువంటి విషయం మర్చిపోకండి. మీరు ఏంటో మీకు తెలియాలి. అప్పుడే మీరు భక్తి మార్గంలో నడవగలరు. అప్పుడే మీరు దేన్నైనా సాధన చేయగలరు. 3వ అధ్యాయంలో 11వ వచనం నుంచి చదువుతాం. సాగిలపడి నమస్కరింపని 10 నుంచి చదివితే బాగుంటుంది. రాజా తాము ఒక కట్టడి నియమించిత్రి, ఏదనగా బాకాను, పిల్లం గ్రోవిని, పెద్ద వీణను, వీణను, విపంచికను, సుంపోనియను, సకల విధములకు వాద్యములను విను ప్రతివాడు సాగిలపడి ఆ బంగారు ప్రతిమకు నమస్కారం చేయవలను. సాగిలపడి నమస్కరింపని వాడు మండుచున్న అగ్నిగుండంలో వేయబడును. రాజా తాము షద్రకు, మేషకు, అబేద్నెగో అను 3 యూదులను బబులోను దేశంలో నుండి రాజకార్యములు విచారించుటకు నియమించిత్రి. వీళ్ళు అప్పటికే విద్యాభ్యాసం అయిపోయి ఆల్రెడీ ఉద్యోగానికి ఎక్కిపోయారు. వీళ్ళు బాలురు కాదు, ఉద్యోగానికి ఎక్కిపోయారు. మీరు విచారించిన నియమించారు. ఆ మనుషులు తమరి ఆజ్ఞను లక్ష్య పెట్టుటలేదు, తమరి దేవతలను పూజించుటలేదు, తమరు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుటలేదు అనేది. రెచ్చగొట్టేటట్టు చెప్పడం కూడా ఎలా ఉంటుందండి? అయ్యా మీరు పెట్టినటువంటి వాళ్ళు మొక్కమంటున్నారు, సరిపోతుంది కదా అన్నమాట. కాదు అలా కాదు. వాళ్ళు చెప్పే విధానం చూడండి. ఆ మనుషులు ఏటట తమరి ఆజ్ఞను లక్ష్య పెట్టట్లేదు, తమరి దేవతలను పూజించట్లేదు, తమరు నిలవబెట్టించిన బంగారు ప్రాంతం నమస్కరించుటయే లేదు అని చెప్పేశారు. అంటే ఇంకా కోపం పుట్టాలన్నమాట ఆయనకి. చెప్పే విధానం కూడా ఎలా ఉంటుందో చూడండి. అలా చెప్పిన తర్వాత అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహము, నువ్వు రౌద్రమును గలవాడే, షద్రకుడు, మేషకును, అబేద్నెగోను పట్టుకొని రండి అని ఆజ్ఞయగా వారు ఆ మనుషులను పట్టుకొని రాజసన్నిధికి తీసుకొని వచ్చిరి. అంతటి నెబుకద్నెజరు వారితో ఇట్లా, షద్రకు, మేషకు, అబేద్నెగో మీరు నా దేవతను పూజించటం లేదనియు నేను నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించటం లేదని నాకు వినబడింది. నిజమేనా?
ఇప్పుడు చూడు, బాకాను, పిల్లను గురువుని, పెద్ద వీణను, వీణను, సుంపోని, విపంచకను, సకల విధములకు వాయిద్యములను మీరు విను సమయంలో సాగిలపడి నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండినా సరే మీరు నమస్కరింపని తక్షణమే మండుచున్న వేడిమి గల అగ్నిగుండంలో మీరు పడవేయబడుదురు. నా చేతిలో మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడ ఉన్నాడో. చూసారా ఎలాంటి మాటలు మాట్లాడేశారో? ఇదిగో మళ్ళా మీకోసం వాయిద్యములు వాయించమని చెప్తా. ఇప్పటిదాకా అందరూ అయిపోయారు, పూజించేసారు, అయిపోయింది. మళ్ళా వాయిద్యములు వాయిస్తాను. మొక్కుతారా? మొక్కరా? మీరు మొక్కటానికి సిద్ధపడితేనే సరే, లేకపోతే మాత్రం అగ్నిగుండంలో వేస్తా. ఇప్పుడైనా మీ నిర్ణయాన్ని మార్చుకో, అదే అని చెబుతుంది. ఇప్పుడైనా మీ నిర్ణయాన్ని మార్చుకోండి. మొక్కకూడదని నిర్ణయాన్ని మార్చుకో. ఇంకా సమయం ఇస్తున్నా. నువ్వు బ్రతకాలనుకుంటే మీరు ఇప్పటికైనా మనసు మార్చుకో, లేకపోతే అగ్నిగుండంలో వేసేస్తా. మార్చుకో. మొక్కకూడదన్నే ఆ నిర్ణయాన్ని మార్చుకొని మొక్కలని నిర్ణయానికి రా, బ్రతకాలనేటువంటి నిర్ణయానికి రా. ఇది వాడు చెప్తుంది. ఈ క్రమంలో వారు మాట్లాడినటువంటి మాట చూడండి. ఇప్పుడు ఉద్యోగంలో చేర్చబడ్డారు, ఉద్యోగాలు పోతాయన్న భయము లేదు, అగ్నిగుండంలో వేస్తామన్న భయం కూడా లేదు వాళ్ళకి. ఏంటో చూడండి ఒకసారి. శద్రకును, మేషకును, అబేద్నెగోయు రాజుతో ఇలాగ చెప్పిరి. ఇంకెక్కడ మర్యాద కూడా లేదు, వేసేసి అన్నట్టుందండి. నెబుకద్నెజరు, ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గలి అగ్నిగుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరియు నీ వశమును పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకునమో అన్నాడు. నువ్వు తెలుసుకో, మాకు ఆఫర్ ఇవ్వడం కాదు, నీకే చెప్తున్నావు విను. నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, నువ్వు ఏ పరిస్థితిని బట్టి అయినా సరే, ఏమి చేసినా సరే, మాతో మీరు పెట్టించిన విగ్రహారాధనను మేము చెయ్యలేం. ఈ విషయం మీరు ఖండితంగా తెలుసుకోండి అని అన్నారు. అంతే. ఏమండి, రాజాగ్రహానికి, రాజుగారు కోపం, ఆగ్రహం వచ్చిందని లేదు. ఇప్పుడు కొన్నిసార్లు అవతల వ్యక్తులు కోపంగా ఉన్నారంటేనే మనం ఏ విషయం కూడా చెప్పడానికి తెగించాం. ఎందుకు వచ్చిందో కోపిష్టం ఉండి అందుకని వాడితో ఏం మాట్లాడలేక ఇలాగా ఒప్పుకోవాల్సి వచ్చింది అనే మాటలు మనం వింటుంటాం అప్పుడప్పుడు. కానీ ఆగ్రహంతో ఊగిపోతున్నటువంటి నెబుకద్నెజరును చూచి కూడా, రాజువైన నెబుకద్నెజరు నీ గురించి చింత చెప్పాలని, నీకు సమాధానం చెప్పాలని చింత 1% కూడా మనలో లేదు. నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే, నువ్వు పెట్టినటువంటి విగ్రహానికి మొక్కి మేము విగ్రహారాధన చేసే అవకాశమే లేదు. ఇది ఖచ్చితంగా తెలుసుకో అని అన్నారు. అప్పుడు ఇంకా రాజు అంటున్నాడు, మళ్ళీ ఇంకా అంత కోపం వచ్చింది. అందుకు నెబుకద్నెజరుకు అత్యాగ్రహం నొందినందున శద్రకు, మేషకు, అబేద్నెగో అయిన వారి విషయంలో ఆయన ముఖము, బాబా, అతని ముఖం ఏమైపోయింది? వికారమైన కనుక గుండము ఎప్పటికైనా 2 అంతలు వేడిమిగా చేయమని ఆజ్ఞ ఇచ్చాను. చూసారండి, ఉన్న అగ్నిగుండంలో వేసినా చచ్చిపోతారు, దానికి 7 అంతలు ఎందుకు? 7 అంతలు ఎందుకంటే అతనికి వచ్చిన కోపం అలాంటిదే. మామూలుగా అగ్నిగుండంలో వేసి చావరా, దాన్ని 7 అంతలు పెద్ద చేయాలనా? ఇక్కడేం చెబుతున్నానంటే, వారు బ్రతకడానికి ఉన్నారు అక్కడ. ఎందుకంటే వీళ్ళు ఆ బబులోను, అది యూద దేశం నుంచి తీసుకొచ్చేటప్పుడే ఒకవేళ మేము రాము అని అంటే అక్కడే చంపేసి ఉండేవాళ్ళు. మేము రాము అని ఉంటే అక్కడే చంపేసి ఉండేవాళ్ళు. కానీ ప్రవక్త ఇర్మియా చెప్పేశాడు, మీరు అక్కడికి వెళ్ళండి, ఇది దేవుని ఆజ్ఞ అన్నాడు. దేవుని ఆజ్ఞకు లోబడి అక్కడికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఇలాంటి శోధన వస్తే ఏం చేయాలా? అప్పుడు ఏం చేయాలి? ఏమో దేవుడు ప్రవక్త చేత పంపించాడు కనుక ఇది దేవుని చిత్తమేనేమోలే, ఆ బొమ్మకం చూసేసి, ఆ విగ్రహాలను చూసేసి పరమతండ్రిని దేవునికి ప్రార్థన చేస్తాం, నాయన ఈ విషయంలో నన్ను క్షమించండి, ప్రార్థన చేసుకోవచ్చు కదా. మీకు చెప్తే అదే కదా చెప్తారు. ఇప్పుడు మధ్యకాలంలో విగ్రహారాధన బలి అర్పించి తినొచ్చు అనే దాంట్లో ఏమీ లేదు, అద్దె లేదు అని చెప్పుకుంటూ, ఒకవేళ మొక్కాల్సి వస్తే మొక్కితే ఏముంది, కళ్ళు మూసుకొని నీ దేవునికి ప్రార్థన చేయి, విగ్రహం ఒట్టిదే కదా, ఏం లేదు కదా, అక్కడ చెప్పే కథలకు దిగజారారు క్రైస్తవ పాస్టర్లు. ఆ మాత్రం జ్ఞానం వాళ్ళకి లేదా? జ్ఞానవంతుల వాళ్ళు మనలాగా సగం తెలివితేటగల గారు వాళ్ళు
రాజవంశానికి చెందిన వాళ్ళు, చాలా చురుకైనటువంటి వాళ్ళు, అతి చిన్న వయసులోనే సకల విద్యలను నేర్చుకున్నటువంటి వారుగాను, అలాగే వారి దేశంలో ఆర్థిక సంబంధమైనటువంటి విచారణకర్తలుగా నియమించబడినటువంటి వాళ్ళు. ఆ మాత్రం తెలివి లేకుండా లేరు వాళ్ళు. దేవుని ఆజ్ఞల్లో లాజిక్ను వెతికే మనుషులు కాదు. ఇక్కడ ఏంటంటే క్రైస్తవ్యంలో లాజిక్ను వెతుక్కుంటుంటారు. ఒక విషయాన్ని ఉన్నది ఉన్నట్టు నమ్మరా బాబు అని అంటే కాదట, దాని వెనకాల ఏదో లాజిక్ని వెతుక్కుంటారు, ఏదో అవకాశాన్ని వెతుక్కుంటుంటారు. ఇవన్నీ కాదు. దేవుని వాక్యం ఏం చెబుతుంది అంటే నువ్వు అవునంటే అవును, దానికోసం ఆలోచించొద్దు. ఆయన తినొద్దంటే తినొద్దు అంతే. తినడం నేరంగా ఎంచాడంటే తినకూడదని చెప్తున్నాడు. తింటే ఏమవుతుంది? ఏం కాదు, ఏమవుతుంది? నువ్వు దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తావు అంతే. విగ్రహాలు ఏమీ లేదు, ఏమి లేనంత మాత్రాన నువ్వు తినాల్సిన అవసరం లేదే. ఏమి లేదని చెబుతావు, పోయి తింటావా? కాబట్టి ఇలాంటి పనికిమాలిన తెలివితేటలు వాళ్ళకి లేక కాదు, వారికి ఒకటే తెలుసు, భూమి మీద దేవుడిని యెహోవా దేవుడు మాత్రమే, ఏ రూపము కూడా దేవుని రూపం కాదు, ఏ రూపము చేయబడినను దానికి వాళ్ళు సాగిలపడకూడదు, నమస్కరించకూడదు, పూజించకూడదు అనేటువంటి ధర్మశాస్త్రం 2వ ఆజ్ఞను సంపూర్ణంగా హృదయం అందించుకొని బ్రతుకుతున్నవారు వాళ్ళు. అందువలన రాజాజ్ఞకు భయపడరు, ఆజ్ఞ కొనడం కాదు, నువ్వు 7 కాదు 70 రెట్లు పెంచినా సరే దానికి భయపడరు. ఎందుకంటే చావడానికైనా సిద్ధపడతారు, కానీ ఆ రాజుగారు చెప్పినటువంటి దానిని లేక విగ్రహారాధనకు అతడు ఏమాత్రమూ ఒప్పుకోలేదు. మీ బంధువులు ఎవరైనా బలవంత పెడితే వెళ్తారా? చేస్తారా? రాజీ పడే జీవితాన్ని జీవించుకొని చచ్చిపోండి ఆ రోజు, నో ప్రాబ్లం. నీతి కొరకు చచ్చిపో ఆ రోజు, పర్వాలేదు, కానీ రాజీ పడే జీవితాన్ని జీవించొద్దు. ఏమో రాజీ పడి జీవించి ఇక్కడ కలకాలం బ్రతికేదేమీ లేదు భూమి మీద. ఏదో ఒకరోజు చచ్చిపోవాల్సిన వాళ్ళమేగా. నేను చాలాసార్లు చెప్తాను, కొంతమంది రాఖీలు కట్టుకోవడం, ఇంకా లోక సంబంధం వ్యవహారాలు పాటించడం, వివిధమైనటువంటి సాంప్రదాయాలకి వెళ్ళటం, ఇలాంటివన్నీ మానుకోవాలి. ప్రభు అయిన క్రీస్తు యొక్క సంఘంలో ఇలాంటి లోక సంబంధం ఏ విధమైన ఆచారాలకి తావులేదు. గత భాగంలో కూడా మీకు చెప్పాను, మీరు విడిచి వచ్చినటువంటి అన్ని దేవతల లేక అన్యుల ఆచారాలు కానీ, క్రైస్తవ్యంలో మీరు వచ్చేసరికి ఉన్నటువంటి కొన్ని పనికిమాలిన ఆచారాలు ఉన్నాయి, వాటిని కానీ మీరు అసలే పాటించకూడదు. దైవ గ్రంథం ఏం చెబుతుందో దాన్ని అనుసరించి బ్రతకండి. క్రైస్తవులు అయ్యింది మీరు పరలోకం చేరటానికి, కానీ భూమి మీద క్రైస్తవ ట్యాగ్ తగిలించుకుని బ్రతకడానికి కాదు. కాబట్టి ఏదైతే బ్రతకాలో చక్కగా బ్రతకండి. యథార్థ హృదయం మీ నిర్ణయాన్ని, మళ్ళీ ఏం చెబుతున్నానంటే, మీ నిర్ణయాన్ని రాజులు కాదు, అగ్నిగుండాలు కాదు, సింహాలు కాదు, ప్రభుత్వాలు కాదు, బంధువులు కాదు, ఎవడూ కూడా మీరు నిర్ణయం తీసుకుంటే మిమ్మల్ని మార్చలేడు. అపవాది కూడా తనకున్న సమస్త బలమునంతటిని ఉపయోగించిన నీ నిర్ణయాన్ని ప్రపంచంలో ఏ శక్తి మార్చలేదు. అది నీవేంటో నీకు అర్థం కాకుండా, నీ చేత కాకుండా వాళ్ళేట చెప్పారు వినాల్సి వస్తే వీళ్ళు చెప్తే ఎందుకు వినాలి? మంచి అయితే వినో, అదే నీ గురించి నీకు తెలియాలి. అందుకని దేవుని పిల్లలుగా మన భక్తి జీవితాన్ని సాధన చేయటంలో మీరు సాధన చేయగలిగితే, నేను కంపెనీలో జాబ్ చేసేటప్పుడు ఒక ఆయన ఉన్నారు. ఆయన జీతం కోసం పనిచేసే మనిషి కాదు, పిల్లలు వెల్ సెటిల్డ్, అమెరికాలో సెటిల్ అయిపోయినారు. ఆయన పేరు జేఆర్కే. సో ఆయన ఎంత గొప్పవాడంటే, అప్పటికే ఆయన జీతం 1,60,000 రూపాయలు. అంత జీతం కలిగినటువంటి వాళ్ళు ఆయన ఊరికనే ఆఫీస్కి వచ్చిపోతే చాలు జీతం ఇచ్చేస్తారు ఆయనకి. ఆయన అంటాడు, మీ కంపెనీలో మీ వాళ్ళు ఎవరూ కూడా పని చేసే పద్ధతిలో లేరు, కాబట్టి నేను రిజైన్ చేస్తున్నా అని చెప్పేశాడు. ఫార్మాలిటీ కోసం ఒక టెక్నికల్ డైరెక్టర్ ప్లేస్లో ఒకడు ఉండాలి, కాబట్టి మీరు ఖచ్చితంగా ఉండాలి సార్ అని చెబితే, నేను డబ్బు కోసం పని చేయట్లా, నా మైండ్ సెట్ అంతా వర్క్ సాటిస్ఫాక్షన్. అంటే నేను ఏ పని అయినా చేస్తే దాని వలన నాకేం కలగాలి? సంతృప్తి ఉండాలి. నేను చిన్నది చేసినా పెద్దది చేసినా మీరు ఎంత జీతం ఇస్తున్నారని కాదు నాకు పాయింట్ అని చెప్పాడండి. ఏమండి, నేనేం చెబుతున్నానంటే, మీరు కలిగి ఉన్నటువంటి భక్తి జీవితాన్ని ఆయన అలాంటి లైఫ్ స్టైల్ని ముందు నుంచి సాధన చేయగలిగాడు. ఇంకో కొంతమంది ఉన్నారు, వస్తే పోతాం కొద్ది కాలం ఊరికనే జీతం తీసుకొని పోయాడు. మా కంపెనీలో కొంతమంది ఊరికే రావడం పోవడం, ఊరికే ఆడాడ చూడటం చేయటం, అది చేశారా, సాయంత్రం 6 అయిందా, పద మూటములు కట్టుకుని కారు వేసుకొని ఇంటికి వెళ్ళిపోయారా. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు.
వాళ్ళు దాన్ని సాధన చేశారు, కొంతమంది వర్క్ చేసి దాన్ని చూసి సంతోషపడే దానిని సాధన చేసుకోగలిగారు. భౌతికమైన విషయాల్లో ఇలాగుంటే అదే చెప్తున్నా, మీరు భక్తి సంబంధమైన జీవితంలో దేన్నైనా మీరు సాధన చేస్తే ఆ భక్తి జీవితం మీకు స్వభావంగా మారుతుంది. అప్పుడు మీ స్వభావాన్ని ప్రపంచంలో ఏ శక్తి మార్చజాలదు. అది భక్తి జీవితం అంటే. కనుక ఒకసారి మీ భక్తి జీవితంలో దేవుని కోసం బ్రతకాలి, దైవభక్తిని అనుసరించాలి అనేటువంటి ఈ నిర్ణయాలలో మీరు చాలా స్పష్టమైనటువంటి జీవనశైలిని అలవర్చుకోవాలి. వారి నిర్ణయాలని రాజుగారి ఆగ్రహము కానీ, వారి ఉద్యోగాలు పోతాయన్న చింత కానీ, వారి ప్రాణాలు పోతాయని కానీ, అగ్నిగుండంలో మాడిపోతామన్న భయం కానీ వారి నిర్ణయాన్ని మార్చలేకపోయింది. అది భక్తి జీవితం అంటే. అటువంటి భక్తుల జీవితాల్లో ఇలాగ మీరు ఎంతమందినో చూడొచ్చు. కాబట్టి గత భాగంలో మీరు చూసినటువంటి మరి భక్తుల యొక్క జీవితాలన్నింటినీ ఒకసారి మీరు చూస్తే, ఇదివరకు మనం చూసినటువంటి వాళ్ళలో హనోకు, అతడు దేవునితో నడిచిన వాడని. రెండవది నోవాహు, నీతిమంతుడు, నిందారహితుడు, మరి యథార్థవంతుడు, నమ్మకం కలిగిన వాడని. హిజ్కియా, యథార్థవంతుడు, నమ్మకం కలిగిన వాడు, దేవుని మందిరం సేవలో నమ్మకంగా ఉన్నటువంటి వాడు. యోబు గారు యథార్థవంతుడు, న్యాయవంతుడు, చెడుతనమును విసర్జించినవాడు. ఇక దైవభక్తి, దేవుని భయభక్తులు కలిగి ఉండటం అన్నది పూర్తిగా ఆ పాఠం యొక్క టైటిల్ కాబట్టి దాని గురించి ఆలోచించి పనిలేదు. తర్వాత ఐదవది సుమయోను, తప్పు రాశారు. సుమయోను అనేటువంటి ఆయన భక్తిపరుడు, క్రీస్తు కొరకు, ఇశ్రాయేలుల ఆదరణ కొరకు కనిపెట్టేటువంటి వాడు. అతని గురించి భక్తిపరుడనే రాశాడు బైబిల్లో. ఆ తర్వాత అన్న అనేటువంటి ఒక స్త్రీ పెళ్ళైన తర్వాత 7 సంవత్సరాలు మాత్రమే భర్తతో కాపురం చేసింది. ఆ తర్వాత మిగిలిన 84 సంవత్సరాలు ఆ తల్లి దేవుని మందిరములోనే సేవ చేస్తూ క్రీస్తుని పట్టుకొని సుమయోను దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటే, సర్వలోక ప్రజలందరి రక్షణను సిద్ధం చేసింది, కల్లారు చూసేసినయ్యా అని అంటుంటే, మనమందరం ఎదురు చూస్తున్నటువంటి మెస్సియా భూమి మీద పుట్టాడు అని ఆ మాటలు, దేవుడు స్తుతించే మాటలు విన్నటువంటి తల్లి వెళ్ళిపోయి చుట్టుపక్కల వాళ్ళందరికీ చెప్పేసింది. అర్థమవుతుందండి? అది అన్నమ్మ గారి యొక్క ప్రత్యేకత. ఏడవది నతనయేలు, లేఖనాలను బట్టి వాస్తవాన్ని ఎరిగి కపటం లేనివాడని సాక్ష్యం పొందినవాడు. ఎవరి చేత? ప్రభు అయిన క్రీస్తు వారి చేతనే అద్భుతమైనటువంటి సాక్ష్యము పొందినటువంటి గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి వాడు. ఆ తర్వాత ప్రభు అయిన క్రీస్తు వారిని చూసాము. ఆయన తన జీవితంలో భయము, భక్తి మరియు కష్టం, కన్నీళ్ళు అన్నీ ఉండి కుమారుడయ్యుండి కూడా శ్రమపడి విధేయతను నేర్చుకొని ఆ విధేయతలో ఏం చూపించాడంటే తన ఇష్టాన్ని పూర్తిగా పక్కన పెట్టాడు. దేవుని చిత్తానికి విధేయత చూపడం అంటే అర్థం ఏంటంటే నీకు ఇష్టము కాని దాన్ని కూడా దేవుని కొరకు ఇష్టపడి చేయాలి. అది దేవుడు చెబుతుంది, అది యేసుప్రభు వారు మనకు నేర్పుతుంది. భౌతికమైన శరీరం తనపై కొంత తిరుగుబాటు చేసిన తండ్రి చిత్తానికి తన్ను తాను అప్పగించుకున్నాడు. కనుక అది ఆయన జీవితం మనకు మాదిరి. తర్వాత ఇప్పుడు మనం చూడగలిగితే ఇంకెవరిని చూస్తున్నామంటే కొర్నేలు అనేటువంటి ఆయన మనం చూస్తాం ఈరోజు. కొర్నేలు అనేటువంటి ఆయన అద్భుతమైనటువంటి క్యారెక్టర్ కలిగినటువంటి వాడు. ఇతను గురించి కొన్ని విషయాలు చెప్పేసి ముగిస్తాను. 5-10 నిమిషాల్లో నేటి పాఠ్య భాగాన్ని ముగిస్తాను. జాగ్రత్తగా ఆలోచించి వినండి. దైవభక్తి కలిగినటువంటి వాడుగా ఇతనికి లూకా గారు మంచి పేరు పెట్టాడు. ఇది లూకా గారు రాస్తున్న ఇన్ఫర్మేషన్, ఓకేనా? రైట్. 10వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం. ఇటలీ పటాలం అనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడొకడు కైసరియలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలవాడయుండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. ఇతని క్యారెక్టర్ ఏంటట? ఇతడు భక్తిపరుడు
ఇంకేంటట, అతడు తన ఇంటి వారందరితో కూడా ఏం చేస్తాడు? తన ఇంటి వారందరితో కూడా ఏం కలిగి ఉన్నాడటండి? దేవుని యందు భయభక్తులు కలిగిన వాడయుండి, దేవుని యందు భయభక్తులు గలవాడయుండి. తర్వాత అన్నాడు, ప్రజలకు బహుధర్మ కార్యక్రమాలు చేస్తూ ఉండేవాడు. ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నా చూసారా? ఇంటి వారందరితో కలిసి భయభక్తులు కలిగి ఉండటం, రెండవది బహుధర్మ కార్యక్రమాలు చేయటం, మూడవది ఎల్లప్పుడూ ఏం చేసేవాడు? దేవునికి ప్రార్థన చేసేవాడు. ఇతడు అన్యుడైనప్పటికీ దేవుని గురించి అతడు ఎలా విన్నాడో నిజంగా మనం ఎరగం. అతడు అన్యుడే, కానీ దేవుని గురించి ఎలా తెలుసుకొని ఉన్నాడో తెలియదు. ఇశ్రాయేలు ద్వారానో, లేక వాళ్ళ స్నేహితుల ద్వారానో, లేక ఇంకెవరి ద్వారానో ఒకవేళ అతడు దేవుని గురించిన సత్యం వినుండొచ్చు. కానీ ఆ మహాదేవుని యందు భయభక్తి కలిగిన వాడు. ఇతడు విగ్రహారాధన చేసినటువంటి వాడు ఏమి కాడు. లేక లోక సంబంధమైన మతాన్ని ఏదో అవలంబించినటువంటి వాడు కాదు. తనకి ఎంత తెలుసో అంత భక్తిని కలిగి ఉన్నటువంటి వాడు. దేవుని భయభక్తి కలిగి ఉన్నవాడు. తర్వాత బహుధర్మ కార్యక్రమాలు చేస్తున్నవాడు. ఎవరితో కలిసి? ధర్మ కార్యక్రమాలు ఇంటి వారందరితో కలిసి. తల్లిదండ్రులుగా మీరు ధర్మ కార్యక్రమాలు చేస్తే మీ పిల్లలు కూడా వాటిని నేర్చుకుంటారు చూసి. అప్పుడు మీ పిల్లలకు కూడా ఆ అలవాట్లు స్వభావం అవుతాయి. మీరే పిసినారి లెక్కలు చూసేసి, మీరే ఎవడికి పిల్లికి కూడా భిక్షం పెట్టనటువంటి కఠినమైన హృదయాన్ని మీరు కలిగి ఉన్నట్లే అయితే, సో మీ పిల్లలు ఏం నేర్చుకుంటారు? అదే స్థితిని నేర్చుకుంటారు. పిసినారి వాడి కడుపున ఆ పిసినారి వ్యక్తిత్వాన్ని చూసి వాళ్ళ పిల్లలు కూడా అలాగే తయారవుతారు. ఇచ్చేటువంటి వ్యక్తిత్వం, ఆపదలో ఉన్నవారికి, అక్కరలో ఉన్నవారికి సహాయం చేయగలిగినటువంటి స్వభావం, ఇవ్వటం అనేటువంటిది చాలా శ్రేష్టమైనటువంటి క్యారెక్టర్. అది దేవుని స్వభావం. దేవుడు ఎప్పుడూ కూడా మానవ జాతికి ఉపకారం, వాళ్ళు కృతజ్ఞులై ఉన్నా కృతజ్ఞత లేకపోయినా వాళ్ళ కోసం ఏం చేస్తాడండి? మేలు చేస్తూనే ఉంటాడు. అందుకని మేలు చేయటం అనేది, ఇవ్వటం అనేటువంటిది, ధర్మ కార్యక్రమాలు చేయటం అనేది దేవుడు కోరినట్టుగా దేవుని స్వభావం అది. ఇతడు చాలామంది ధర్మ కార్యక్రమాలు చేస్తారు, పేరు ప్రఖ్యాతుల కోసం చేసేవాళ్ళు ఎక్కువగా ఉంటారు. తమ పేరు కనబడకపోతే ఇంకా అక్కడ ధర్మ కార్యక్రమాలు చేయడం మానేస్తారు. కానీ ఇతడు భక్తిపరుడని దేవుడు మెచ్చిన ధర్మ కార్యక్రమాలు. ఎందుకంటే ఇతని ధర్మ కార్యక్రమాలను గురించి 4వ వచనం చూడండి. అతడు దూత వైపు తేరు చూచి, దూత వచ్చింది, కొర్నేలి అని పిలిచాడు. అతనికి అని పిలవగానే అతడు ఏం చేశాడో చూడండి. భయపడి, ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా. వావ్, చూసారా? ధర్మ కార్యక్రమాలు భూమి మీద మనుషులు చేస్తే ఎక్కడ పోయినాయంటమ్మా? దేవుని సన్నిధికి వెళ్ళాయంట. ప్రార్థన భూమి మీద చేస్తే దేవుని సన్నిధిలో ఎలా ఉన్నాయటవి? ఎలా ఉన్నాయట? జ్ఞాపకార్థముగా అన్నది చూడండి. అంటే ఎప్పుడు మరిచిపోకూడనంత గొప్పగా ఉందట దేవుని సన్నిధిలో. ఏది? ప్రార్థన మరియు ధర్మకార్యం. ప్రార్థన చేస్తే మీకు చెప్పాను కదా, ప్రార్థన మీద మీకు జూమ్లో చాలా విషయాలు చెప్తున్నాను. ప్రార్థన మీద అన్ని గంటల ప్రసంగాలు బహుశా ఎవరు చేసి ఉండరు. అన్ని విషయాలు చెప్తా తర్వాత కాలంలో మీకు కూడాను. కాకపోతే దానికి సమయాన్ని కేటాయించాలి. ప్రార్థన అంటేనే ఈరోజు చెప్పాను మీకు చాలాసార్లు, వచ్చి 10 నిమిషాలు వాక్యం చెప్పండి బాబు అని అంటే గజ 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 వణికిపోతారు. ప్రార్థన చేయండి అంటే గడగడ గడగడ చేసేస్తారు ప్రార్థన. అంతేనా? అంటే ఏది సులువైంది వీళ్ళకే? ఏడైనా సమస్యదే అన్ని సంఘాలలో. అందుకని ఏది కష్టం ఏది సులువు అంటే ప్రసంగం చేయడం కష్టం, ప్రార్థించడం సులువు అన్నట్టుగా ఖచ్చితంగా చెబుతున్నారు.
అది ఇంకా చాలా చులకనగా కూడా చూడబడింది సమాజంలో. కొన్ని సభల్లో ప్రార్థన కూడా ఒకవేళ అవకాశం ఇవ్వకపోతే మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత కనీసం ప్రార్థన కూడా వెళ్ళదు నన్ను స్టేజ్ మీదకే అని అంటుంటారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? మీటింగ్ అంతా ఒక ఎత్తు, ప్రార్థన చాలా చిన్న పార్ట్ అట. అందుకనే కనీసం ప్రార్థన కూడా చేయడానికి నన్ను పిలవలేదురా అని అంటున్నారు. అంటే ప్రార్థన అంటే అందరి దృష్టిలో చులకనగానో సులువుగానో కనబడుతుంది. ప్రార్థన ఎప్పటికీ సులువైన కార్యం కాదు. ప్రసంగం అనేటువంటిది మిమ్మల్ని అబద్ధము చెప్పి మెప్పించవచ్చు, సత్యం చెప్పి మెప్పించవచ్చు. ఎందుకంటే మీరు మనుషులు, చెప్పేవాడు కూడా మనిషి. మనుషులతో మనిషి మాట్లాడటం పెద్ద గొప్ప కార్యం ఏమీ కాదు. ఉన్నదన్నట్టు చెప్పడం కొంత కష్టమైనప్పటికీ అది కూడా నేర్చుకుంటే వచ్చేది. కానీ ప్రార్థన నీ రహస్య బ్రతుకునంతటిని ఎరిగిన దేవునితో మాట్లాడటం. ఆయన దగ్గరికి వెళ్ళి పెద్ద భక్తి పరుల్లాగా మన మోకాళ్ళు ఉపవాసం ఉండి నాయన తండ్రి అన్న నోరుమీరా నీ రహస్య బతుకంతా నాకు తెలుసు, నేను చెప్పిన దాని ప్రకారంగా నువ్వు బ్రతకవు, కానీ నువ్వు చెప్పింది నేను వినాలా అనడా? జీవం కలిగిన వాడు దేవుడు, మన బ్రతుకంతటిని చూసిన సర్వజ్ఞుడు కదా. అందుకని ప్రార్థన చేయడం చాలా కష్టం. ప్రార్థన దేవుడు వినగలిగేటట్టుగా చేయడం చాలా కష్టం. దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థంగా అట్టి ప్రార్థన నిలిచి ఉందని అంటే అది చిన్న విషయం కాదు. యేసు ప్రభు వారు కొండ మీద ప్రసంగంలో ప్రార్థన గురించి, ధర్మ కార్యక్రమాలను గురించి, దేవుని రాజ్య భూమి మీద స్థాపించబోయే దేవుని రాజ్య ప్రజలు ఎలా ఉండాలనేటువంటి దాని ఒక 10 సూత్రాలను గురించి మాట్లాడేటప్పుడు 6వ అధ్యాయం 1 నుంచి 5వ వచనం వరకు, ఆ తర్వాత 6వ వచనం నుంచి మళ్ళా తర్వాత 8, 9, 10 వచనాల వరకు ప్రభువు చెప్పిన 2 విషయాలు ఉన్నాయి. మీ ధర్మ కార్యక్రమాలు, మీ నీతి క్రియలు మనుషులకు కనబడవలనని కాక. చదవండి ఒకసారి 6వ అధ్యాయము 1 నుంచి మత్తయి సువార్తలో. మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యాలు చేయకండి, జాగ్రత్త పడండి, లేకపోతే పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. కావున నువ్వు ధర్మం చేస్తే మనుషుల వల్ల ఘనత పొందాలని కాకుండా వేషధారుల సమాజ మందిరాలలోనూ వీధుల్లోనూ బోరును ఊదించుకునేటువంటి ప్రయత్నం చేయకుండా ఎలా చేయాలి? 3వ వచనంలో, నీ ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యంగా ఉండ నిమిత్తము నీ కుడి చేయి చేయనిది ఎడమ చేతికి తెలియకుండా ఉండాలి. అలా గనక చేస్తే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఎవరు చూడాలి నీ ధర్మ కార్యం? అది అంత సీక్రెట్గా ఉండాలట. కుడి చేయి చేసేది ఎడమ చేతికి కూడా కానుకల కోసం అప్లై చేశారు. దాన్ని కానుకల కోసం అప్లై చేసింది కాదు అదే. విధవరాలు కానుకేస్తే యేసుప్రభువు వారు చూసారా? చూడలేదా? అందరు వేసింది చూసాడా? మీ అందరు వేసిన దానికంటే ఆమె ఎక్కువ వేసింది అన్నాడు. చూసా చూడకుండా? కానుకల కోసం మాట్లాడిన మాట కాదు. కానుక మీరు ఎలాగ వేసినా నువ్వు వేసేటప్పుడు నీ స్వభావం ఏ స్వభావంతో వేస్తావో అది లెక్కించబడుతుంది. నువ్వు పేరు కోసం వేస్తున్నావే, నువ్వు దాంట్లోకి వేసిన ఒకటి, కింద వేసిన ఒకటే, వేయకపోయినా ఒకటే. నా దేవుడు నాకు ఇచ్చిన దాన్ని కృతజ్ఞత భావముతో ఆరాధనలో ఒక భాగం అని నువ్వు హృదయపూర్వకంగా ఇస్తే అది ఆరాధన కింద అంగీకరించబడుతుంది. అది అందుకని ఇచ్చే సమయంలో నీ స్వభావం ఎటువంటిదో దాని మీద అంగీకరించబడుతుంది. అది ఆరాధనలో ఒక భాగం అది, రైట్? అయితే ఇక్కడ అంటున్నాడు ఆయన, ధర్మ కార్యక్రమాలు చేసేటప్పుడు, ధర్మం చేసేటప్పుడు రహస్యంగా చేయి. అలా చేస్తే ఎలా ఉండాలంటే అది రహస్యమందు పరలోకమందు నీ తండ్రి చూచి నీకు ఫలం ఇచ్చేటట్టుగా చూడాలి. తర్వాత ప్రార్థన కూడా ఎలా చేయమన్నాడు? ఇది 7వ సూత్రం. ప్రార్థన చేసేటప్పుడు వేషధారుల వల్ల చేయొద్దు, వీధి మూలల్లో చేయొద్దు, ఇలాగా పేరు ప్రఖ్యాతుల కోసం చేయొద్దు. మరి ఎలా చేయాలి? 6వ వచనం, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందు నీ తండ్రికి ప్రార్థన చేయమో, అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి. నీ ప్రార్థన ఎవరు చూడాలి? ఇప్పుడు చూడండి, కొర్నేలి కుటుంబంతో చేసిన ప్రార్థన మరియు ధర్మ కార్యక్రమాలు ఎవరు చూశారు? దావీదు వచ్చిందని పరలోకం నుంచి పని కట్టుకొని అతని దగ్గరికి కొర్నేలి అని చిత్తము ప్రభు సుప్రభను అన్నాడు. ఏంటి మహాప్రభు?
నీ ప్రార్థన, నీ ధర్మ కార్యక్రమాలు నీ దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థంగా చేరిపోయాయా? చేస్తే అలా చేయండి. భక్తి దేవుడు అతనికి ఇలాగ గంట పాఠం చెప్పి గ్రంథం రాయించి అనేక మంది మాదిరి చూపించలా. ఎవరు చెప్పేవారు వెంట ఉండి చెప్పేవాళ్ళు లేకపోయినా తన వ్యక్తిత్వాన్ని అంత అద్భుతంగా దేవుని కొరకు, తనే కాదు తన కుటుంబాన్ని అంతటినీ దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థంగా నిలిచిపోయేటట్టుగా నడపగలిగాడు అని అంటే ఎంత గొప్ప తండ్రో అతనే. ఈ కార్యక్రమాలు చేసినందుకు ఇక నువ్వు పరలోకం వచ్చేస్తావులే, నువ్వు రక్షించబడతావులే అని చెప్పడానికి రాలేదు దూత అక్కడికి. ప్రస్తుతం నువ్వు కలిగి ఉన్న ఈ భక్తి జీవితం నీకు రక్షణ ఇవ్వదు అని చెప్పడానికి వచ్చాడు ఆయన అక్కడికి. అర్థమవుతుందా లేదా? అద్భుతమైన భక్తి కలిగి ఉన్నాడు, దేవునికి నచ్చింది, దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థంగా ఉన్నాయి. కానీ ఈ కాలంలో వీటితో మాత్రమే నీకు రక్షణ కలుగదు. ఒక మాట చెప్తా విను అన్నాడు, అంతే, ఏం లేదు. నువ్వు యొప్పేకి మనిషిని పంపించు. అక్కడ చర్మకారుడైన సీమోను అనేటువంటి వాడు ఒకడు ఉన్నాడు. ఆ వీధిలో ఏంటి ఆ వీధి మొత్తం అడ్రస్ తెలిసిపోయింది చూడండి. అపోస్తుల కార్యం 10వ అధ్యాయంలో ఉన్నాం మనం. యొప్పేకి మనుషులను పంపి సముద్రం పక్కన ఉన్నటువంటి ఒక చర్మకారుని ఇంట్లో దిగి ఉన్నాడని అతనితో చెప్పాను. భక్తిపరుడుగా ఒక సైనికుని పిలిచి వారికి ఈ సంగతులన్నీ వివరించి వారిని యొప్పేకి పంపించాడు. ఇక చూడండి, యొప్పేకి పంపించాడు. యొప్పేలో ఆ చర్మకారుని ఇంట్లో మొత్తం అడ్రస్ ఇచ్చి పంపించాడు. ఎవరి నుంచి తెలిసింది అడ్రస్? ఇది గూగుల్ మ్యాప్లో కాదు. అడ్రస్ ఈయనకి ఆడ తెలిసిందే, పరలోకంలో ఉన్న ఆయనకి తెలిసింది. ఏ సముద్రం పక్కన ఎవరి ఇంట్లో ఏం చేస్తున్నాడు ఆయన దగ్గరికి పంపించిద్దరు మనుషులు అన్నాడు. పంపించారు. ఎందుకు పంపించాలి అక్కడికి? ఏం చెప్పలేదు దూత ఏం చెప్పాడంటే, అక్కడ పేతురు అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు, ఆయన్ని పిలిపించుకో అన్నాడు. నువ్వేం చేయాలి ఇప్పుడు ఆయన చెప్తాడు అన్నాడు. మారు మాట్లాడలేదండి. మనుషులు పంపించారు. అక్కడ నుంచి పేతురుని పిలిపించుకున్నాడు. పేతురు రాగానే, అమ్మ నేను చేసే ప్రార్థన దేవుని సన్నిధికి చేరింది, ప్లస్ దేవుని దృష్టిలో ఎక్కడ ఈ పేతురు గారు ఏం చేస్తున్న సంగతి కూడా దేవుని తెలుసు అంటే ఇంకెవరున్నారు దేవుని సన్నిధిలో? పేతురు గారు ఉన్నారు. కాబట్టి నేను ఇద్దరం ఒకటే అని ఆలోచించలా. ఆ మనుషులు వెళ్ళి అతను తన ఇంటికి తీసుకొని వస్తే అతని ఎదుట వీళ్ళు ఏం చేశారటండి? ఏం చేశారో చూడండి, విషయం చెప్తా ఉండండి. 23వ వచనం చదువుదాం. మర్నాడు అతడు లేచి వారితో కూడా, అంటే వచ్చిన పని వాళ్ళతో కూడా బయలుదేరాను. యొప్పేవారైన కొందరు సహోదరులు కూడా వారితో కూడా బయలుదేరారు. మర్నాడు వారు కైసరులో ప్రవేశించిరి. అప్పుడు కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు ఉన్నట్టుండి ఇలాంటి ఆలోచన చేసేసాడు. బంధువులందరినీ పిలిపించుకున్నాడంట, స్నేహితులందరినీ పిలిపించుకున్నాడట. ఇంకా పరలోకం నుంచి సందేశం వచ్చిందనంటే ఎవరెవరు బంధువులు స్నేహితులను అందరినీ పిలిపించుకున్నాడటండి బాబు. సభ ఒక ప్రత్యేకమైన మీటింగ్ పెట్టేసుకున్నాడు. ఇన్ని ధర్మ కార్యక్రమాలు చేసేవాడు పిలిస్తే రాకుండా ఉంటారా? మంచి పేరు కలిగిన వాడు పిలిస్తే రాకుండా ఉంటారా? అక్కడికి వెళ్ళారు. వాళ్ళని తీసుకొచ్చేలాగా అందరినీ పిలుచుకొని ఏర్పాటు చేసుకున్నారట. ఏర్పాటు చేసుకున్న తర్వాత ఏం జరిగిందో చూడండి. కొర్నేలు అనేటువంటి మహానుభావుడు పేతురు గారిని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారము చేశాను. ఎవరిని? పేతురు గారి పాదాల మీద పడి నమస్కారం. ఇంత గొప్ప భక్తిపరుడు అంటేనే ఎంత విధేయత ఉంటుందో తెలిసిపోతుంది చూడండి. భక్తిపరుడు ఊరికే టైటిల్ ఇవ్వలేదు అక్కడ, అది జరిగిపోయిన తర్వాత కదా రాశాడు.
టైటిల్ ఇచ్చేసాడు ఆయన, భక్తిపరుడు ఒకడు ఉండెను అని. ఇప్పుడు ఆ భక్తిలో ఉన్నటువంటి వివరాలను మీరు ఒక్కొక్క పాయింట్ని మీరు క్యాచ్ చేయగలిగితే ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిత్వం మీకు తెలుస్తుంది. ఏం కనబడుతుంది చూడండి, ఆ సాగిలు పడి అతను నమస్కారం చేశాను. అందుకు పేతురు, నువ్వు లేయి, ఇది నేను కూడా నరుడనే, కాబట్టి ఇలాంటి పనులు చేయకూడదు అని చెప్పాడు. ఆ తరువాత ఇక చాలా అద్భుతమైనటువంటి స్వార్థ చెప్పేశారండి. చెప్పేసిన తర్వాత ఏం జరిగిందో 47వ వచనం 44 నుంచి, పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వారు అనుజనుల మీద సైతం కొమ్మరింపడుట చూచి విభ్రాంతి నొందిరి. ఏలయనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని ఘనపరచుచుండగా వినిరి. అందుకు పేతురు, మన వలె పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిసం పొందకుండా ఎవడైనా నీళ్ళకి ఆటంకం చేయగలడా అని చెప్పి యేసుక్రీస్తు నామమున వారు బాప్తిసం పొందవలని వారికి ఆజ్ఞాపించను. తర్వాత కొన్ని దినములు తమ యొద్ద ఉండవలనని వారు అతన్ని వేడుకొనిరి. బాప్తిసం పొందారా? నేను ఆల్రెడీ నా ప్రార్థన, నా ధర్మ కార్యక్రమాలన్నీ దేవుని సన్నిధికి వెళ్ళిపోయాయి, మళ్ళీ నాకెందుకు బాప్తిస్మో అని అనలేదు ఆయన. అదే నేను చెప్పేది, భక్తిలో ఉన్న విధేయత. నేను కొంతమంది సహోదరుల్ని ఈ స్థానిక సంఘంలో కూడా, మీరు పొందినటువంటి బాప్తిస్మం సరైనది కాదు, అది వాక్యానుసారమైంది కాదు, దయచేసి మీరు బాప్తిసం పొందండి అని చెబితే ఆ సహోదరులు అన్నారు, అన్న ఇంతమంది క్రైస్తవులు ఉన్నారు, వీళ్ళందరూ నరకానికి పోతారా? వీళ్ళందరూ ఇంత సత్యం తెలుసుకొని బాప్తిసం పొందలేదు కదా అని నన్ను అడిగారు. అయినా కూడా నేను చెప్పాను, వారందరూ నరకానికి పోతారో లేదో కానీ నీ సంగతి నువ్వు తెలుసుకో. నీవు విన్నటువంటి 3 రోజుల సబ్జెక్టులను కనీసం 2-3 మీటింగ్లోకి వచ్చి విన్నావు, కానీ దీనివలన నువ్వేం తెలుసుకున్నావు? నీకేం అర్థమైంది? దాని అవసరం తెలిసి వచ్చిందా లేదా? అన్ని విషయాలు చెప్పిన తర్వాత నాకు ఇష్టం, ఇప్పుడు బాప్తిసం ఇచ్చేసి నేను వస్తాను. ఇప్పుడు నీకు ఇంత రిపీట్ చేసినందుకు నువ్వు నన్ను గీ అంటున్నావు అంటే నువ్వు బలవంతంగా బాప్తిసం పొందడానికి వస్తున్నావు. ఇది కూడా సరైనటువంటి క్రమం కాదు. నువ్వు ఎప్పుడు వాక్యం వింటావో అప్పుడే నీ నిర్ణయం మారాలి. నేను నిర్ణయం మారినప్పుడే నువ్వు బాప్తిస్మము పొందాలి అని చెప్పాను. ఎందుకంటే ప్రియులారా, భక్తి, దైవభక్తి అనేది చివరికి ఆ వ్యక్తి ఎలా మారిపోయాడంటే, నేను చేసేది ఏదో దేవునికి తెలుసులేనా అని అన్నాడు. నువ్వు చేసేది దేవునికి తెలుసు కదా, నాకు కూడా తెలుస్తుంది. నువ్వు ఒక వేషధారివి, నువ్వు ఒక కఠినమైన హృదయం కలిగిన వాడవి. దేవుని వాక్యం అంటే నీకు లెక్కలేదు. దేవుని వాక్యానికి నువ్వు విధేయత చూపించు, దానికి విధేయత చూపించు, మనసు మార్చుకో. వీరు ఇంత భక్తి మార్గాన్ని అనుసరిస్తూ ఉన్నా, దేవుని సన్నిధికి వారి కార్యక్రమాలు జ్ఞాపకార్థంగా పోయినా ప్రభువు చెప్పినటువంటి మాటకి అట్టనే విధేయులైపోయారు. అలాగే బాప్తిసం పొందేశారు. అతని భక్తికి ఎప్పుడు పరిపూర్ణత వస్తుందంటే, వాక్యానుసారంగా అతడు బాప్తిస్మము, అపోస్తుల బోధ విని బాప్తిస్మము పొందటం. మీలో చాలామంది అట్టి సత్యానికి విధేయుల బాప్తిసం పొందారు. నిజంగా ఈ విషయమై నేను దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. బట్ మీ భక్తి జీవితాన్ని మీరు సాధన చేయకపోతే మీరు పొందిన బాప్తిస్మం కూడా మీకు వ్యర్థమైపోయే ప్రమాదం ఉంది. హృదయాల్ని మీరు కఠినం చేసుకుంటూ బాప్తిస్మం పొందకుండా హృదయ కాఠిన్యం చేత ఒకవేళ బ్రతుకుతున్నట్లయితే నీ భక్తికి పరిపూర్ణత లేదు. నువ్వు దేవుని వాక్యాన్ని ఇప్పటికీ కూడా నిరాకరిస్తూనే ఉన్నావు. ఒక మాట బైబిల్లో ఉంటుందండి, సామెతల్లో ఏముంటుందంటే, దుష్టులు దేవుని ధర్మశాస్త్రమును వినుటకు ఏం చేస్తారట, విముఖత చూపుదురు అని ఉంటుంది. అలాగే అలాంటి వారి దుష్టుల గురించి మనం యెషయా గ్రంథంలో కూడా చదివాం. దుష్టులు ధర్మక్షేత్రంలో ఉన్నను దేవుని నీతిని నేర్చుకోరు అని అన్నాడు. అలాగే దుష్టులు గాలి చెదరగొట్టు పుట్టువలే ఉంటారు అని అన్నాడు. కాబట్టి దుష్టత్వం అనేటువంటిది దేవుని వాక్యాన్ని వినకుండా చేస్తుంది. యాక్చువల్గా అది మన క్యారెక్టర్ కాదు. అది దుష్టత్వం అంటే అర్థమైంది దుష్టుని యొక్క వ్యక్తిత్వం, అది సాతాను యొక్క వ్యక్తిత్వం. దేవుని ఆత్మ సంబంధమైన వ్యక్తిత్వం నిన్ను ఎప్పుడు కూడా విధేయత చూపిస్తుంది. వారి భక్తి జీవితంలో అన్ని కార్యక్రమాలు చేసినప్పటికీ దేవుని వాక్యానికి ఏం చేశారు, మీరు చేస్తున్నది కరెక్టే కానీ మీకు ఇది అవసరం అనే విషయం చెప్పినప్పుడు
వెంటనే సరెండర్ అయ్యారు. దానికి లాజికల్ ఎత్తుక్కోలే వాళ్ళు. అయినా నేను తప్పు అయితే, నాకు పరలోకం లేకపోతే, నా ప్రార్థన పోయిందని, ధర్మ కార్యక్రమాలు పోయాయని దేవదూత ఎందుకయ్యా నాకు చెప్తాడు అని అనొచ్చు కదా. అలా అనలేదు. ఎందుకంటే దూత చెప్పాడు, ఆయన చెప్పింది వినని కూడా చెప్పలేదు. అక్కడి నుంచి చెప్పే మనిషిని పంపించు, ఆయన మీ దగ్గరకు వస్తాడు, పిలిపించుకోండి అని అన్నాడు. అంతే, పిలిపించుకోండి. వచ్చిన తర్వాత ఎన్నో విషయాలు చెప్పేశారు. తన అనుభవాన్ని చెప్పాడు పేతురు గారు ముందు. అసలు యాక్చువల్గా అన్ని జనులు అంటేనే నేను కూడా అంటరాని వారుగా చూసేటువంటి వాడిని. నాకు వచ్చిన దర్శనం చెప్పింది అందరికీ ప్రభు యేసుక్రీస్తు వారేనని, ఆయన దేవుడు పక్షపాతి కాడని, అందరి కొరకు తన కుమారుని పంపించాడని రక్షణ సువార్త చెప్పేశాడండి. అలాగే పరిశుద్ధాత్మను పొంది బాప్తిస్మము పొందారు. అది భక్తి జీవితం అంటే. నేనేం చెప్తున్నానంటే, మనం చేసే భక్తి దేవుడు మెచ్చేదై ఉండాలి. మీరు చేసే భక్తి కార్యక్రమాలు దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థంగా నిలిచి ఉండనివ్వండి. మీ మట్టుకు మీరు భక్తి మార్గాన్ని రాసుకునే, నేను పోయిన భాగంలోనూ అంతకుముందు భాగంలో చెప్పాను, మీకై మీరు ఏర్పాటు చేసుకొని నడవటానికి అట్టి సన్మార్గము మానవుల చేతులలో, మానవుల వశంలో లేదు. మానవులు నడవలసినటువంటి మార్గాన్ని దేవుడు తన గ్రంథంలో రాయించి ఇచ్చాడు. కాబట్టి దీనికి ఎప్పటికప్పుడు మనం విధేయత చూపాలి. దీని దగ్గర కఠినత్వాన్ని, గర్వాన్ని, అహంకారాన్ని మనం చూపించే పని అయితే దీని వలన, ఈ వాక్యం వలన కానీ, ఈ ఆరాధన వలన కానీ, ఈ సంఘం వలన కానీ, ఈ క్రైస్తవ్యం వలన కానీ నీకు దమ్మిడి ఉపయోగం ఉండదు. ఒక విధంగా చెప్పాలంటే, నేను క్రైస్తవుని అనేటువంటి భ్రమలో బ్రతికి నిన్ను నీవు మోసం చేసుకున్న వారై ఉంటారు. అది నీ భయంకరమైన పరిస్థితి. ఒకసారి ఆలోచించుకొని దైవభక్తిని మళ్ళీ చెబుతున్నాను. ఇప్పుడు విన్నటువంటి పాఠంలో మీరు తెలుసుకోవాల్సినటువంటి విషయం, మీరు భక్తి మార్గాన్ని మీ స్వభావంగా మార్చుకొని మీరు మంచి నిర్ణయం తీసుకుంటే ఈ ప్రపంచంలో ఏ శక్తి మిమ్మల్ని పాపం వైపు మళ్లించలేదు అనేది మొదటి సంగతి. రెండవది, మీరు సాధన చేయదగినటువంటి భక్తి మార్గంలో మీ పరిస్థితులు ఏవి కూడా మీకు ఆటంకం కాదు అనే సంగతి మీరు గుర్తుంచుకోవాలి. ఇక మూడో విషయం ఏంటంటే, మీరు సాధన చేయవలసిందే. ప్రార్థన యందు సాధన చేయండి, ధర్మ కార్యక్రమాలు యందు సాధన చేయండి. దేవుని సన్నిధిలో దేవుని వాక్యానికి ఎప్పటికప్పుడు విధేయత చూపడం అనే దానిని సాధన చేయండి. వాక్యమును మనము ఈ చెవితో విడిచిపెట్టి ఈ చెవితో వదిలిపెట్టినట్టు గేటు దాటగానే వాక్యాన్ని వదిలిపెట్టేసిపోయారు అని కాదు. మీ జీవితంలో లేకపోయింది అనుకోండి, దానివల్ల మీకు ఏ ప్రయోజనము లేదు. బహుశా దేవుడు మనల్ని దుష్టుల జాబితాలో జతకట్టేయగలడు. ఆలోచించి దైవభక్తిని అనుసరించి బ్రతకటానికి ప్రయత్నం చేద్దాం. తల వంచి కళ్ళ మూయండి, ప్రార్థించుకుందాం. కన్న తండ్రి అయిన మా దేవానికి స్తోత్రములు నాయన. భూమి మీద అల్పాయుష్ను కలిగి శాశ్వతమైనటువంటి నీ రాజ్య సంబంధమైనటువంటి జ్ఞానమును తెలుసుకొని, మా ఆత్మలకు తండ్రివైన మిమ్ములను గ్రహించి తెలుసుకొని తండ్రి అని పిలవగల మహాభాగ్యాన్ని క్రీస్తునందు మాకు ఇచ్చారు. ఈ శరీర బ్రతుకంతటికి ఫలితం మా విధి రాత కేవలము నీ యందు భయభక్తులు కలిగి ఉండటానికి మించి మరొకటి లేదనేటువంటి సత్యం జ్ఞానైన సొలొమోను సహితం గ్రంథం ద్వారా మాకు తెలియజేశాడు. భయభక్తులు కలిగి ఉండటం అంటే ఏమిటో, దైవభక్తిని సాధన చేయటం అంటే ఏంటో నీ వాక్యం ద్వారా తండ్రి ప్రతి వారము మాతో మాట్లాడుతూ ఉన్న విధానం కొరకు స్తోత్రాలు. నీ మాటలు మా హృదయాలు ఫలింపనివ్వండి. ప్రతి ఒక్కరూ నీ వాక్యమునికి విధేయత చూపించిన ఘనపరిచేవారిగా, సత్యమునికి విధేయులగునట్లుగా, రక్షణ లేని వారు రక్షణ పొందుకోగలుగునట్లుగాను, హృదయ కాఠిన్యం కలిగిన వారు హృదయములలో మీ వాక్యమును ఉంచుకొని విధేయత కలిగి నేర్చుకోగలుగుటకును, దేవా క్రీస్తునందు భక్తిగా కలిగిన వారు ఇంకా పరిపూర్ణత వైపు ఎల్లప్పుడూ నీ వాక్యం పట్ల సాత్వికతను చూపించే వారిగా ఉండగలుగునట్లును సహాయము చేయండి. సమస్త విధములైన మహిమ, ఘనత, ప్రభావములు మీకు చెల్లిస్తుంది. మాటలు ఫలింపు చేయమని మా రక్షకుడు మీ కుమారుడైన ప్రభు అయిన క్రీస్తు నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ